హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. అంటే ఆల్రెడీ మనం అనుకున్నట్టుగానే జరిగిపోయింది. నో ఎలిమినేషన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేస్తారు, దానివల్ల సేవ్ అవుతారు అనేది అయితే క్లియర్గా మాట్లాడినాం. అండ్ ఈసారి ఖచ్చితంగా ఎలిమినేషన్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఎందుకు ఎలిమినేట్ చేయలేదు, అసలు ఈసారి నో ఎలిమినేషన్ పెట్టారు. ఆ నో ఎలిమినేషన్ ఛాన్సెస్ ఎందుకు ఛాన్స్ తీసుకున్నారు అనేది అయితే అర్థం కాలేదు. బట్ ఈసారి కొంచెం నాకు తెలిసినంత వరకు కొంతవరకు ఈసారి సీజన్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారా అంటే చేసే ఛాన్సెస్ కూడా హైలీగానే కనిపిస్తుంది. సో మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్లో 11th వీక్ నో ఎలిమినేషన్ అయితే పెట్టారు. అండ్ నో ఎలిమినేషన్ ఏంట్రా అని అనుకుంటున్నారు కదా. సో ఎవిక్షన్ షీల్డ్ అనేది ఉంది. ఎవిక్షన్ షీల్డ్ వల్ల నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో దానివల్ల అవినాష్ రికార్డులు బద్దలు కొట్టేశాడు అనమాట. లాస్ట్ టైము ఎవిక్షన్ ఫ్రీ పాస్ తోటే సేవ్ అయ్యాడు, ఈసారి కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ తోటే సేవ్ అయ్యాడు. ఈ రెండు విషయాల్లో జరిగిన కామన్ ఫ్యాక్టర్ ఏంది అని అంటే, లాస్ట్ టైం కూడా ఎవిక్షన్ షీల్డ్తో ఎవిక్షన్ పాస్ తోటి మనోడు సేవ్ అయినప్పుడు ఆపోజిట్గా ఉన్న ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్ వాళ్ళని ఎలిమినేట్ చేయలేదు. సో ఇంతకుముందు సీజన్స్లలో ఏమైందనంటే, ఇప్పుడు అవినాష్ మన లాస్ట్ సీజన్ 6 ఏమనుకుంటా ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది యూజ్ చేసినప్పుడు ఆపోజిట్గా ఉన్న రాజ్ని ఫైమా ఎవిక్షన్ షీల్డ్ తోటి ఆమె సేవ్ అయితే ఎవిక్షన్ పాస్ తోటి ఎవిక్షన్ ఫ్రీ పాస్ తోటి సేవ్ అయినప్పుడు ఈమె ఆటోమేటిక్గా రాజ్ని ఎలిమినేట్ చేశారు. సో ఆ విధంగా ఏమైనా ట్విస్ట్లు ఇస్తారా అనే కోణంలోనే మనందరం ఆలోచించి అందరూ అదే చెప్పారనమాట. ఎవిక్షన్ షీల్డ్ ఖచ్చితంగా అవినాష్కి వాడతారు, అది ఫిక్స్ అని చెప్పేసి బల్ల గుద్ది చెప్పేశారు అందరూ. సో నేను కూడా ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను, ఎవిక్షన్ షీల్డ్ వల్ల అవినాష్ సేవ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది అని చెప్పేసి కూడా చెప్పాను. సో ఇక్కడ ప్యాటర్న్ ఏమైపోయింది అంటే, సో ఈసారి ఎలిమినేషన్ ఖచ్చితంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది ఖచ్చితంగా ఈ వీకే యూజ్ చేస్తారు అని చెప్పాము. అదేవిధంగా యూజ్ చేశారు, అది అవినాష్కే యూజ్ చేశారు. సో నబీల్ అవినాష్కి యూజ్ చేయడం అయితే జరిగింది. అవినాష్కి యూజ్ చేశారు కదా, మరి ఆపోజిట్ పర్సన్ ఎలిమినేషన్ అవుతారు అనే కోణంలోనే మనం ఆలోచించి ఏమనుకున్నాం, ఒకవేళ యూజ్ చేసినప్పుడు నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఉంది. అలాగని చెప్పేసి ఆపోజిట్లో ఉన్న వాళ్ళని ఎలిమినేషన్ చేస్తే విష్ణుప్రియని అవినాష్ను లాస్ట్లో పెడతారు. సో ఖచ్చితంగా అవి మన విష్ణుప్రియని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మనందరం అనుకున్నాం. సో పర్సనల్గా నాకు అదే దాని మీద బేస్ అయ్యి చేస్తుండొచ్చు అని అనుకున్నాను. కాకుండా ఈసారి ఒక కొత్తగా తీసుకొచ్చింది అంటే, ఈసారి టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక గెస్ట్ని ఇద్దరిని పిలిచి హౌస్ మేట్స్ అందరితోటి ఆ విధంగా చేయడం వల్ల సో కొంచెం వరకు గేమ్ ప్లాన్ మారచ్చు, అండ్ కొంత కసి మారచ్చు, అండ్ కొంతవరకు గట్టి గొడవలు కొట్లాటలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి ఈసారి ఎలిమినేషన్ పెట్టకుండా పోవచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా బాటంలో ఉంది ఎవరు, తేజ అండ్ అవినాష్. వీళ్ళిద్దరు ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. డేంజర్ అంటే ఎవిక్షన్ జోన్కి వచ్చేసింది, వీళ్ళిద్దరు ఉన్నారు. ఆ టైంలో నబీలు ఎవిక్షన్ షీల్డ్ తోటి తనను సేవ్ చేసేసి ఈ మొత్తానికి ఈ వీక్ అనేది నో ఎలిమినేషన్. అవినాష్ లీస్ట్ టోటల్లో ఉన్నాడు. సో అందుకని ఎవిక్షన్ పాస్ వాడారు, ఆయన ఓకే సేవ్ అయ్యాడు. సో మామూలుగానే టెస్ట్ తేజ సేవ్ అయ్యాడు అని చెప్పేసి మొత్తానికి ఫ్యామిలీ వీక్ని చాలా సుఖాంతంగా చేశారు అని అనిపించింది. ఈ సుఖాంతం వెనక చాలా కథలే నడిచినాయి, కథలు నడవబోతున్నాయి. ఈసారి హౌస్లోకి రాబోతున్న కంటెస్టెంట్స్ ఈసారి కొత్తగా నామినేషన్ ప్రాసెస్ కొత్తగా ఉండబోతుంది. వాళ్ళల్లో వాళ్ళు చేసుకోవడం కాదు, బయట వాళ్ళు వచ్చి చేస్తారు అనేది పెద్ద సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉన్నాయి. అండ్ ఇప్పటికీ కూడా స్టేజ్ మీద నాగార్జున గారే అంటున్నారు, ఇన్ని రోజులు నామినేషన్లకు రాలేదు. రోహిణి విషయంలో డైరెక్ట్గానే అన్నారు, అసలు నువ్వు గెలవాలనుకుంటే, నువ్వు ఓట్లు వేయాలనుకుంటే నీకు వేస్తారో లేదా అంటే నువ్వు నామినేషన్లోకి వస్తే కదా నీకు వచ్చేది దేన్ని తెలిసేది అని. అది రవణ చెప్పిన విషయం అనమాట. టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడేది. కమెడియన్ కదా, మనల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు, కామెడీ లాగానే చూసుకుంటారు, పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు అని చెప్పేసి అన్నప్పుడు, లేదు ఎంటర్టైనర్స్ ఎప్పుడైనా ఎంటర్టైనర్స్ ఎప్పుడు విన్నర్సే అని చెప్పేసి చెప్పడం. సో దానికి నాగార్జున గారు కౌంటర్ వేస్తారు క్లియర్గానే, ఇప్పటివరకు నామినేషన్లకే రాలేదు, నీకు ఎలా ఓట్లు వేస్తారు, ఎలా చూపిస్తారు అని చెప్పేసి క్లారిటీగా చెప్పాడు కదా. సో అలా కొన్ని ఉన్నాయి. సో మొత్తానికి ఆ బేసిస్ మీద రేపు నామినేషన్ల కోసం జరిగే రచ్చ కోసం ఈసారి ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ అనిపించింది. ఆ ప్రాసెస్ మీదనే నా ఎలిమినేషన్ అనేది చేయలేదు, అండ్ నో ఎలిమినేషన్ చేశారు. మొత్తానికి ఆ ఎవిక్షన్ షీల్డ్ గొడవ లొల్లి వదిలిపోయింది, అంతకుమించి ఇంకేం లేదు. మొత్తానికైతే కథ సుఖాంతమైంది, ఫ్యామిలీ వీక్ కథ సుఖాంతమైంది. 11th వీక్ నో ఎలిమినేషన్. సో అంతే అనమాట, ఇంకేం లేదు ముచ్చట. ఏదైనా ఉంటే ఫర్దర్ వీడియోస్ అయితే చేసి పెడతాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్